నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో సోషల్ మీడియాలో మనం చూసుకుంటే నిబంధనలు పాటించాలని ఎవరైనా అసభ్యకరమైన పదజాలం వాడినా, అలాగే ఎవరైనా సరే కానీ ఒక వ్యక్తిని కించపరచడం కానీ, అవహేళన చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛ ఉందంటూ ఎవరైనా సరే కానీ అసభ్యకరమైన కంటెంట్ను క్రియేట్ చేస్తే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా మనం చూసుకుంటే కొంతమంది వ్యక్తిగత దూషణలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిక్ టాక్ లో ఇటువంటివి అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రసారం, అసభ్య వ్యాఖ్యలు చేయడం నేరమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్నా అవి మర్యాద పరిమితుల్లోనే ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని తెలిపారు. మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులను లక్ష్యం చేసుకుని అవమానకర పోస్టులు పెడితే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, అందుకే సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పేసి చంద్రబాబు గారు పేర్కొన్నారు. పోలీసు విభాగం సోషల్ మీడియా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపైన వేగంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను అభిప్రాయ వ్యక్తీకరణకు ఉపయోగించుకోవాలని, కానీ దుర్వినియోగానికి పాల్పడితే మాత్రం చట్టపరమైన పరిణామాలు తప్పవని చెప్పేసి సీఎం గారు స్పష్టం చేశారు. మనం దేశంగానే దేశాలలో ఉండొచ్చు, కువైట్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అక్కడ ఉండి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, తిడుతూ, అలాగే ఎవరైనా సరే కానీ కువైట్లో ఉన్న వారికి చెబుతూ ఉన్నాను, మీ గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడడం కానీ, మిమ్మల్ని ఎగతాళి చేయడం కానీ, అవమానించడం కానీ చేస్తే కానీ ఆ వ్యక్తి చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను తీసుకువెళ్ళి మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ, లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు అప్పగిస్తే కానీ, వాళ్ళకు చూపిస్తే కానీ ఆ యొక్క వీడియోను పరిశీలించి ఆ యొక్క వీడియో చేసిన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతడి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం, గౌరవ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలకు తినకుండా, బూతులు వాడకుండా, చాలా మంది మనం చూసుకుంటే నేను చెప్పకూడదు అమ్మనా బూతులు అయితే వాడుతూ ఉన్నారు. కొన్ని పదాలు అయితే అసభ్యకరమైన పదాలు, అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి అటు కువైట్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ స్పష్టం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.